workshop on racial use of blood and blood products. జాతీయ సదస్సు రక్త కాంపనెంట్స్ మీద వాడకం వినియోగం మీద ఒక జాతీయ సదస్సు విశాఖపట్నంలో నడుస్తుంది. దీంట్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ శ్రీకా శర్మ గారు, అదేవిధంగా నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ డైరెక్టర్గా ఉంటున్న డాక్టర్ కిషన్ కుమార్ గారు, ఇతర అధికారులు, డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తరఫున నీలకంఠారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని 2 రోజుల పాటు పర్యవేక్షిస్తున్నారు. దీనికి దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుండి, కేంద్రపాలిత ప్రాంతాల నుండి అనేక మంది ప్రతినిధులు రావడం జరిగింది. రక్తం మనిషికి ఎంత ముఖ్యమైందో మనందరికీ తెలుసు. రక్తం లేకపోతే శరీర భాగాలకి ఆక్సిజన్ అందదు. రక్తం లేకపోతే ఇతర శరీర భాగాలకి న్యూట్రియంట్స్ అందవు. రక్తం లేకపోతే ఇతర భాగాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ సేకరణ జరగదు. రక్తమే లేకపోతే ఈ వ్యర్థ పదార్థాలని కిడ్నీకి, లివర్కి చేర్చడం జరగదు. మొత్తం రక్తం లేకపోతే మనిషి మనుగడే అసాధ్యమైన విషయం మనకు అందరికీ తెలుసు. ఒక మనిషి జీవితంలో రక్తం అనేది చాలా ముఖ్యం. అటువంటి రక్తం వినియోగం మీద, ఏ రకంగా వినియోగించాలి అనే విషయం మీద, బ్లడ్ కాంపనెంట్స్ వినియోగం మీద 2 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చలు సత్ఫలితాలు ఇస్తాయని, అనేక సమస్యలకు పరిష్కారం కనుగొంటాయని, అదేవిధంగా ఎదుర్కొంటున్న సవాళ్ళకు కూడా పరిష్కార మార్గం కనుగొంటాయని నేను విశ్వసిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం వారి జనాభాలో, మొత్తం జనాభాలో 1% రక్తం దానం చేయాలనేది వారి నామ్స్ ప్రకారం. అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కావాల్సింది 150 యూనిట్లు అయితే అందుబాటులో ఉన్నది 10 నుంచి 11 లక్షల యూనిట్లు మాత్రమే. దాన్ని బట్టి మనం అర్థం 1,50,00,000 యూనిట్లు కావాలి. 110 నుంచి 111 లక్షల యూనిట్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఆ సమస్య లేదు. మన రాష్ట్రంలో మన జనాభా ప్రకారం 5,30,00,000 యూనిట్లు అవసరమైతే దాదాపు 2024-25 సంవత్సరంలో 7 లక్షల యూనిట్లను మనం సేకరించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే దీన్ని టార్గెట్ని చేరుకుంటామనే విశ్వాసం కూడా మాకుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఏ వ్యక్తి కానీ, ఏ పేషెంట్ బంధువులు కానీ రక్తం కోసం ఇతర ప్రాంతాలకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. సకాలంలో రక్తం అందక ప్రాణం పోకూడదనే విషయాన్ని మనం గుర్తించాల్సింది. మన రాష్ట్రంలో ఈ అడల్సెంట్ ఏజ్లో ఉంటున్న వాళ్ళు 51% అనీమియాతో బాధపడుతున్నారు. అదేవిధంగా 33% బాలింతలు అనీమియాతో బాధపడుతున్నారు. అదేవిధంగా 2,000 చిల్లరకు పైగా ఈ సికిల్ సెల్ అనీమియాతోను, దాదాపు 2,000 మంది హిమోఫీలియాతోను, అదేవిధంగా 2,000 మంది దాకా ఈ తలసేమియాతోను, అంటే రక్త సంబంధిత బాధితులు, బ్లడ్ డిజార్డర్స్తో బాధపడుతున్నారు. వారికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం ఉంది. అందుకని దీనివల్ల రక్తం ట్రాన్స్ఫ్యూజన్ ఎప్పుడు చేయాలి, ఎంత సేఫ్గా చేయాలి, అదేవిధంగా రక్తాన్ని అందుబాటులో ఎలా ఉంచాలనే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. ఈ వర్క్షాప్లో సుదీర్ఘంగా చర్చలు జరగడం జరుగుతుంది. మన రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా 394 బ్లడ్ బ్యాంక్స్ ఉంటే దాంట్లో 205 బ్లడ్ బ్యాంకులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నాయి. 129 ప్రైవేటు రెడ్ క్రాస్ ద్వారా కానీ, ఇతర చారిటబుల్ సంస్థలు కానీ, ప్రైవేట్ ఆపరేటర్ల దగ్గర ఉన్నాయి. ఉంటున్న 205లో 154 ఈ బ్లడ్ స్టోరేజ్ యూనిట్స్ ఉన్నాయి. అదేవిధంగా 54 బ్లడ్ కాంపోనెంట్ సెపరేటర్ సెంటర్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి. అయితే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఈ బ్లడ్ ప్రాధాన్యత ఒకటి యువతలో తెలియజెప్పడం, చాలా యువతలో తెలియజెప్పడం, వాళ్ళలో అవగాహన కల్పించడం, రక్తదానం చేసే విషయం మీద చెప్పడం. ఒక నివేదిక ప్రకారం 85% మంది యువత రక్తదానం చేయట్లేదు. ఎందుకంటే దాని వెనకాల అనేక రకాల భయాలు, ఆందోళనలు ఉన్నాయి. రక్తదానం చేయడం వల్ల బలహీనపడిపోతామని చెప్పి, లేదా ఇన్ఫెర్టిలిటీ సమస్య వస్తుందని చెప్పి, లేదా కొన్ని మతాల్లో రక్తదానం చేయడాన్ని ఒక పాపంగా కూడా పరిగణిస్తున్న నేపథ్యంలో యువతలో అవగాహన కల్పించడం, అనేక మంది ముందుకు రావడం, ఒక యువత ఇచ్చే ఒక యూనిట్ రక్తం అనేది 3 ప్రాణాలను నిలబడుతుంది అనే విషయాన్ని కూడా యువతలోకి, సమాజంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ అదేవిధంగా 45% మంది ఇవాళ మొత్తం జనాభాలో ఎలిజిబిలిటీ ఉంటున్న వాళ్ళలో 45% కన్నా ఎక్కువ మంది రక్తం ఇవ్వడానికి రావట్లేదు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఇవ్వాలి. రక్తదానం చేయడం అనేది ఆ పేషెంట్ ప్రాణాలను కాపాడమే కాకుండా ఎవరైతే రక్తదానం చేశారో వారికి కూడా ఉపయోగకరం ఉంటుంది.
శరీరంలో మలినాలు తొలగిపోతాయి, శరీరంలో రక్తపోటు తగ్గుతుంది, క్యాన్సర్ బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఇలాంటి అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలా, విస్తృతంగా మహిళల్లోకి, యువకుల్లోకి తీసుకెళ్లాలా, రక్తదానం వెనుక ఉన్న పవిత్రత గురించి వారికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా అదే సమయంలో మా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వీటిని స్ట్రెంథెన్ చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. 173 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఒక 67 బ్లడ్ కాంపనెంట్ సెపరేటర్స్ కూడా కొత్తగా ఏర్పాటు లక్ష్యం పెట్టుకున్నాం. అదేవిధంగా ఏరియా హాస్పిటల్ కూడా 37 బ్లడ్ కాంపనెంట్ సెపరేటర్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలని, టీచింగ్ హాస్పిటల్స్లో 11 ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీని వెనుక ప్రధాన ఉద్దేశం ఏ వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో రక్త అందుబాటులోకి రాక లభ్యత లేని కారణంగా ప్రాణం కోల్పోకూడదు. ప్రధానంగా బాలింత మహిళలు ప్రసవం సందర్భంగా బ్లీడింగ్ కారణంగా, బ్లడ్ హెమరేజ్ కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి. నిన్న కూడా తుని అనే ప్రాంతంలో మనం చూసాం. ఆగకుండా హెమరేజ్ జరిగిన కారణంగా